హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చంద్రబాబు నాయుడు గారి పైన మంత్రులు తిరుగుబాటు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ కూడా క్లాస్ పీకారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే మా క్లాస్ పీకారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా సీరియస్ అయ్యి తిరుగుబాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు? మరి మంత్రులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? నిన్న మతపరమైనవి ఒకటేమో ప్రవీణ్ మరణం. ఆ ప్రవీణ్ మరణం మీద ఎప్పుడూ లేనంతగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఒక వర్గం నుంచి, ముఖ్యంగా క్రిస్టియానిటీ నుంచి, దళితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పాస్టర్లు కావచ్చు, క్రిస్టియానిటీలో పెద్దలు కావచ్చు, హర్షకుమారు, కేఏ పాలు, బెన్నీలింగం ఇలాంటి చాలామంది ఈ ఆయన ప్రవీణ్ మరణించిన విషయంలో ప్రభుత్వం కావాలని తప్పుడు సమాచారం అందిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టులో కూడా పాల్ వాదిస్తున్నట్టుగా నిన్న వీడియో రిలీజ్ చేశాడు. సో ఈ విషయం మీద మంత్రులు ఎవరు కూడా గట్టిగా కౌంటర్ చేయలేకపోయారు అనేది చంద్రబాబుకున్న ఒక అసంతృప్తి. కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి పవన్ కళ్యాణ్ రాలేదు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదని. సో ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రత్యేకంగా చంద్రబాబు మంత్రులకి క్లాస్ పీకాడని చెప్తున్నారు. ఆల్రెడీ గత కొంతకాలంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు పీకుతున్నాడు ఎక్కడికక్కడ. ఎందుకంటే 10 నెలల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో ఆ సందర్భంగా వాళ్ళ ఎమ్మెల్యే చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది. నేను లోకేష్ చాలా కష్టపడుతున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, వీళ్ళ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది చంద్రబాబుకున్న కోపం. అట్లాగే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజల వనరులను దోచుకుంటున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల వైసీపీ నాయకులతో, లోకల్ నాయకులతో కొమ్మక్కైపోయి వనరులు కావచ్చు, అంటే ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, గ్రావెల్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇలాగ అక్కడ లోకల్గా ఏ వనరులు ఉంటే ఆ వనరులు, వాటితో పాటు కలెక్షన్స్, అంటే కింద మటన్ కొట్టు దగ్గర నుంచి వదిలిపెట్టలేదు. అందరు వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు మామూలు కలెక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. సో రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా 2019లో కూడా ఇదే జరిగింది. ఎమ్మెల్యేలు చేసిన అరాచకాల వల్లే చంద్రబాబు ఓడిపోయేటప్పుడు కూడా అని తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియానే మాట్లాడుతుంది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంది? చంద్రబాబు మంత్రులను ఎందుకు తిట్టాడు, లేకపోతే మందలించాడా, ఏ భాష అన్నవాడినా మంత్రులను మాత్రం సీరియస్గా క్లాస్ పీకాడు. ఎందుకంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, ప్రజల్లోకి వెళ్ళి తమ చేసే గొప్ప పనులని ప్రజల్లోకి వివరించాలని ఆయన ఆ సందర్భంగా ఒక మాట వాడాడని కూడా వార్తలు వచ్చాయి. అదేంటంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆ మాట చెప్పినప్పుడు అందరూ మంత్రులు నవ్వినారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సూపర్ 6 అసలు అమలే చేయలేదు ఈ ఇయర్. మా ఎవ్రీ చైల్డ్కి 15,000 ఇస్తామని ఇవ్వలేదు. రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తామని ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1,500 ఇస్తామని ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ సరిగా అమలు కావట్లేదు. తర్వాత ఉచిత బస్సు లేదు. ఇవేవి లేకుండా దేశంలోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా అమలు చేస్తున్నాం చంద్రబాబు అంటే వీళ్ళు నవ్వారని. అదే కాకుండా చంద్రబాబే ఈ మధ్యకాలంలో ఖజానాలో డబ్బులు లేదు, నాకు చాలా చేయాలని ఉంది, అందుకే చేయలేకపోతున్నాను, ఆయన అనేక సార్లు చేతులు ఎత్తేసిన సందర్భం కనబడుతుంది. మరోవైపు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగాయి. ఈవెన్ హౌస్ ట్యాక్స్ కూడా గతంలో జగనే ఎక్కువ పెంచాడు, మేము వస్తే పెంచమని చెప్పారు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ పెంచారు, కరెంటు బిల్లులు పెంచేశారు. మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ అయింది, లోవర్ క్లాస్ మీద అయింది. అసలు డబ్బులు సర్క్యులేట్ అవ్వడమే మానేసింది. నెగిటివ్ జిఎస్టీ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి కండిషన్లో చంద్రబాబు క్లాస్ బెక్కుతున్నాడు అనేది వాళ్ళకున్న ఆవేదన. రెండవ కారణం చంద్రబాబు క్లాస్ బెక్కడానికి, ఈ మధ్యకాలంలో జగన్ యాక్టివ్ అయ్యాడు, అగ్రెసివ్ అయ్యాడు, వైసీపీ వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు. జగన్ అనేక విమర్శల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ మధ్య 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండవది తిరుమలకు సంబంధించి. తిరుమలలో ఈ మధ్య అనేక ఈ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత అనేక అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. లడ్డు దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడ
తొక్కిసలాట్లో చనిపోయిన దగ్గర నుంచి మొన్న మద్యము అలాంటిది నాన్ వెజ్ మద్యం అక్కడ దొరికింది. తర్వాత ఆవులు వరుసగా చనిపోతున్నాయి. ఇలాంటి అనేక ఫ్లైట్లు అనేక సార్లు పైన వెళ్తున్నాయి. ఇలాంటి అనేకం జరుగుతుంటే అక్కడ భూమన కరుణాకర్ కావచ్చు, ఎస్వి సుబ్బారెడ్డి కావచ్చు, గతంలో ఉన్న వైసీపీ టిటిడి చైర్పర్సన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు. రీసెంట్గా ఈ ఆవుల చనిపోయిన విషయానికి సంబంధించి చాలా గట్టిగానే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడా కూడా మంత్రులు స్పందించట్లేదు, మంత్రులు దాన్ని అడ్డుకోవట్లేదు. అంటే ఒకటి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తీసుకుపోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. రెండు, ప్రతిపక్షం ముఖ్యంగా జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని, వీళ్ళ భాషలో దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మంత్రులు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎవరు కూడా మంత్రులు జగన్కి యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడట్లేదు అన్న ఒక అసంతృప్తి చాలా గట్టిగానే చంద్రబాబులో ఉంది. ఆయన గట్టిగా మాట్లాడినాడని చెప్తున్నారు. అయితే మంత్రుల పక్కకు వచ్చి అక్కడ పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ పక్కకు వచ్చి మంత్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు మీద. వీళ్ళు తండ్రి కొడుకులు మొత్తం రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, మనకేం అసలు లేదు, అధికారులు ఎవరు మా మాట వినట్లేదు, ముఖ్యంగా మొత్తం కూడా మన లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఏ అధికారి కూడా మా మాట వినట్లేదు, మా విషయాల్లో పేషి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. రీసెంట్గా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని మార్చడానికి సీఎం ఆఫీస్ నుంచి రికమెండ్ చేసి మార్పిచ్చారు. ఇలాగ మంత్రుల పేషీలో మంత్రుల దీంట్లో కూడా మంత్రుల మాట చెల్లుబాటు కావట్లేదు. సీఎంఓ ఆఫీస్ నుంచి లేదా లోకేష్ నుంచే కంట్రోల్ జరుగుతున్నాయి. సకల శాఖ మంత్రిగా లోకేషే బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా మా మాట ఎవరు విన్నప్పుడు మేము ఎలా దీన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2, అసలు సూపర్ 6 అమలు అనేది చేయకుండా మరోపక్క కరెంట్ ఛార్జీలు పెంచడం, ట్యాక్సులు పెంచడం, రైతుల విషయాన్ని పట్టించుకోవడం, ఆక్వా రైతుల ఆందోళన ఉంటే వాళ్ళని పట్టించుకోవడం, మిర్చి రైతుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే